హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. లోపలికి రాగానే మంచిగా ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఎంట్రీలో చాలా బాగుంది. సో ఇక్కడ కూడా బుద్ధ విగ్రహం పెట్టేసి అటు ఇటు బాగున్నాయి. సో ఇవంతా వీళ్ళ కలెక్షన్స్ అన్నమాట. చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఎంత ప్రైస్ లో వస్తాయి మనకు, అసలు ఎంత ఉంటుంది అండ్ ఎంత తిరిగి ఉంటాయి, అవన్నీ తెలుసుకుందాం. సో టూ వీలర్ లో మనకు చాలా రకాల బైక్స్ అండ్ స్కూటీ అండ్ ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇదంతా స్టోర్. ఈ స్టోర్ లో ఏం చేస్తారంటే వెహికల్ ని కూడా ఇక్కడ చెక్ చేయడం అలాంటివి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ప్లెజెంట్ గా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1 వీక్ ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తారనమాట. మనము ఈ వెహికల్ తీసుకుపోయి ఒక 1 వీక్ వాడి అండ్ మనకు తెలిసిన ఒక మెకానిక్ ఉంటారు కదా, మెకానిక్ దగ్గర కూడా అసలు ఎలా ఉంది దీని కండిషన్ మొత్తం తెలుసుకొని తీసుకోవచ్చు అనమాట. అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే క్లియర్ గా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కి సంబంధించినవి క్లియర్ గా చేసేస్తారనమాట. ఎలాంటి గందరగోళాలు లేకుండా అండ్ మిడిల్ వ్యక్తితో మీకు ఎలాంటి గొడవ కాకుండా వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ రిమోట్ వాళ్ళు ఓనర్ నుంచి డైరెక్ట్ తీసుకుంటారంట. వెహికల్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని దీనికి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రీసేల్ అయితే పెడతారు. సో దీనికి సంబంధించిన మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరితోటైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. అయితే మనతో ఇప్పుడు రీమోటో ఫౌండర్ డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ వచ్చినందుకు. సో లాస్ట్ టైం మనము వీడియో చూసాము, చాలా మంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మంది మన బ్రాండ్ గురించి కానివ్వండి, ప్రొడక్ట్ సర్వీసెస్ గురించి తెలుసుకున్నారు. ఈసారి మీరు రావడం థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఒకసారి ఈసారి ఏంటంటే మనం గైస్, మీకు చాలా మందికి తెలియదు, ఈ ప్రీ ఓన్ టూ వీలర్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు బండ్లు కొంటారో కొన్న తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కొంటారు. కొన్న తర్వాత ఏదైతే ప్రాబ్లమ్స్ మనకి రేస్ అవుతాయో, మనకి వచ్చిన కన్సర్న్స్ వస్తాయో, వాటి టైంలో మనకి ఏమంటారు ఈ ఛాలెంజెస్ చాలా రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇప్పుడు రీమోటోలో మనం ఏంటంటే 6 months ఇంజిన్ వారంటీ ఇస్తాము. 6 months బండి కొన్న వాళ్ళకి 6 months వరకు ఏదైనా ప్రాబ్లం మనం తీసుకుంటాం. కస్టమర్ చూడండి 3 days క్రితం తీసుకున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్లీ ఇష్యూ వచ్చింది. అదే మీరు బయట కొన్ని ఉంటే కస్టమర్ చాలా ప్రాబ్లం అయ్యేది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బండి అమ్ముతారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకోసం అంటే మేము అమ్మిందే సెకండ్ హ్యాండ్ బండి, మీరు చెక్ తీసుకోవాల్సింది అంటారు. కానీ ఇప్పుడు ఆ బండికి 7,000 ఖర్చు వస్తుంది. అది మా సొంత డబ్బులతో పెట్టి చేపించి మరి ఇస్తున్నాం కస్టమర్. సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత మాకు చెప్తారా కొంచెం? సో బేసికల్ ఏంటంటే వెహికల్ టు వెహికల్ కాకుండా నేను ఐ విల్ టెల్ యూ, మన దగ్గర ఏంటంటే రైట్ ఫ్రమ్ ది బేసిక్ ఏదంటే మైలేజ్ ఇచ్చే బండ్లు కూడా ఉన్నాయి. మీడియం లో కొద్దిగా స్టూడెంట్స్ ఏంటంటే ఎన్ఎస్ లు కావాలి, ఏమంటారు R15 కావాలి, ఎంటీలు కావాలి, అవి కూడా ఉన్నాయి. దానికన్నా మించి కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కేటీఎం ఉంది, బుల్లెట్ ఉంది, ఐఎన్ఎస్ ఉంది. ఈ బండ్లన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా ఒకవేళ మీరు ఇలా వస్తే కనుక మన దగ్గర వెహికల్స్ చాలా కండిషన్ లో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు చూడండి, మీరు షైన్ ఉంది, షైన్ లో కలెక్షన్ ఉంది, పల్సర్ ఉంది, మన గ్లామర్ ఉంది, అన్ని రకరకాల వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కాకుండా ఇటువైపు మీరు చూస్తే కనుక అన్ని యాక్టివాస్, స్కూటీస్ లో యాక్టివాలు ఉంది, మన ఎంటార్క్లు ఉన్నాయి, అన్ని రకాల స్కూటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అదే కాకుండా చాలా మంది ఇంకా మైలేజ్ ఇచ్చే బండ్లు కావాలి అంటారు. వాళ్ళ కోసం అయితే మన దగ్గర CDHF డిలక్స్ ఉంది, TVS ఉంది, విక్టర్ ఉంది, CD 110X ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండ్లు అనమాట. HF డిలక్స్ కాకుండా మన ఇది ఏమంటారు స్ప్లెండర్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ వెహికల్స్ అన్ని ఎక్కడ నుంచి తెస్తారు మీరు? సో నైస్ క్వశ్చన్. అది చాలా మందికి తెలియదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రీమోటో అనేది ప్రీ ఓన్ టూ వీలర్ కంపెనీ. మేము పార్క్ అండ్ సేల్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ కనుక చూస్తే అక్కడ చూపించండి మీరు, అక్కడ LNT ఉంది, ఇక్కడ ఆటో క్యాపిటల్ ఉంది. సో మేమేం చేస్తామంటే ఈ ఫైనాన్స్ నుంచి బండ్లు ఎవరైతే EMI కట్టారో ఆ బండ్లన్నిటికీ రికవరీ చేస్తాయి బ్యాంక్స్. ఆ బండ్లు మన దగ్గరికి వస్తాయి అన్నమాట. సో వాటి వెహికల్స్ కి మనం పార్క్ అండ్ సేల్ ప్రొవైడ్ చేస్తాము. మీరు చూడండి, ఇదివరకు ఎక్కడైనా ఎలక్ట్రిక్ వెహికల్ మన రిపోజిషన్ అయిన వెహికల్స్ అన్నిటికీ ఆప్షన్ చేసి డీలర్స్ కి కానివ్వండి, మన ఎవరైతే లార్జ్ ఫ్లీట్ వాళ్ళకుండా ఇచ్చేస్తారు అనమాట. కానీ మనం ఏం చేస్తామన్నమాట, ఈ వెహికల్స్ కి తీసుకొచ్చి రిఫర్బిష్మెంట్ చేసి కస్టమర్స్ కి అమ్ముతాము. అది కూడా కస్టమర్ ఎవరైతే అఫోర్డ్ చేయలేరో మొత్తం అమౌంట్, వాళ్ళకి EMI ఆప్షన్స్ కూడా ఇస్తాము. EMI ఆప్షన్ కూడా ఇస్తుంది.
మన దగ్గర ఐడిఎఫ్సి ఓహో. బైక్ బజార్ ఆన్ బోర్డెడ్ ఉన్నారు అనమాట. సో ఎవరైతే కస్టమర్స్ కి సిబిల్ బాగుంది, ప్రొఫైల్ బాగుంది, సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఏమంటారు ప్రొఫైల్, వాళ్ళకి మినిమం డౌన్ పేమెంట్ తోని వెహికల్స్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే. సో ఇవి కూడా ఉన్నాయి. సో ఇది కాకుండా మీరు చూడండి, ఇది వరకు ఏంటంటే మీరు ఇప్పుడు బండ్లు అమ్మాలన్నా, కొనాలన్నా, ఏమంటారు సర్వీస్ కావాలన్నా, స్పేర్స్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, రీఫైనాన్స్ కావాలన్నా, అన్ని ఆప్షన్స్ ఒకే దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. అది రిమోట్ అంటే అది రిమోటో. సో రిమోటో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ 2-wheeler నీడ్. సో మీకు ఎలక్ట్రిక్ కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా, బైక్ కావాలన్నా, స్కూటీ కావాలన్నా, బుల్లెట్ కావాలన్నా, ప్రతి బండి మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఓకే. సో మీరు స్పెసిఫిక్ గా ఇప్పుడు చూడండి, మన దగ్గర ఇప్పుడు మీరు చూడొచ్చు ఇటువైపు అన్ని రకాల బండ్లు కూడా ఉన్నాయి. అపాచే ఉంది, R15 ఉంది, MT ఉంది, డ్యూక్ ఉంది, మన బుల్లెట్ ఉంది, 350 ఉంది, అక్కడ జిక్సర్ ఉంది, NS ఉంది, FZ ఉంది, RC200 ఉంది, హీరోలో. సో రకరకాల బండ్లు అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ని మోడల్స్ లో ఉన్నాయి కదా, సో మనకు ఒక్కొక్క మోడల్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా ఎండ్ సో అవుతుంది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఐ టెల్ యూ గైస్, ఇంకో యూనిక్ అనేస్ మొత్తం హైదరాబాద్ మార్కెట్ లో మీరు ఏ షాప్ కి వెళ్ళినా ఎవరు టెస్ట్ డ్రైవ్ ఇవ్వరు మీకు. అవును. అంటే మీరు కావాలంటే మా దగ్గర రండి, మా బండి మీరు ఆ షాప్ కి తీసుకెళ్లొచ్చు, కానీ ఆ షాప్ నుంచి బయటికి తీయలేరు బండ్లు. ఎందుకోసం టెస్ట్ డ్రైవ్లు ఇవ్వరు, వారంటీలు ఇవ్వరు. సో చాలా చాలా ఏమంటారు బెనిఫిట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కి. మీరు కనుక చూస్తే ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్లు కొంటారో ఆ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి వస్తాయి అన్నమాట. 1 వీక్ వరకు మీరు బండి నడపండి, ఏది ఉన్నా రిప్లేస్మెంట్ సర్వీస్ చేసిస్తాము అన్నట్టు ఉంటుంది. కానీ మేము బైక్స్ కి ఇస్తున్నాం ఇదంతా. సో గురించి కనుక్కోవాల్సింది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కంప్లీట్ టీమ్ ఉంది, సేల్స్ టీమ్ ఉంది, ఆపరేషన్స్ టీమ్ ఉంది, సర్వీస్ టీమ్ ఉంది, బ్యాక్ ఎండ్ టీమ్ ఉంది, డాక్యుమెంటేషన్ టీమ్ ఉంది. సో టీమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ ఇంకా స్మూత్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సర్వీసెస్ అనేది ప్రాపర్ గా అవైలబుల్ చేయగలుగుతున్నాం కస్టమర్స్. మనకి ఇది ఒకటే స్టోర్ ఉందా లేకపోతే ఎక్కడైనా ప్లాన్? సో మన బెంగళూరు కూడా ఉంది సార్. సో మనం ఇప్పుడు చూస్తే కనుక బెంగళూరు అనేది లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాము, విజయనగర్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ ఇంకో ఫెసిలిటీ రాబోతుంది, దీనికన్నా 3 times పెద్దది. అది ఎక్కడ పెడుతున్నారు? పక్కనే ఉందన్నమాట, ఎల్బీ నగర్ లోనే. అది డెఫినెట్లీ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఎందుకోసం అంటే అక్కడ ఏంటంటే చాలా మందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ హైదరాబాద్ లో ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి ఎవరైతే ఫస్ట్ గా చూస్తున్నారో వాళ్ళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకొకటి నేను విన్నాను, మీరు ఏదైనా ఫెస్టివల్ మూమెంట్ లో ఆఫర్స్ పెడతా ఉంటారు. షూర్, డెఫినెట్లీ పెడతాం. ఇప్పుడు చూడండి మనకి ఇండిపెండెన్స్ డే ఉండే, ఇప్పుడు కాలేజెస్ ఓపెన్ అయి ఉండే. సో మేమేం చేస్తామంటే ఆగస్ట్ 31st వరకు, ఇవాళ నుంచి ఎవరైతే కాలేజ్ కి వెళ్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఇది ఆఫర్ అనేది ఇవ్వగలుగుతాము. అంటే మీ కాలేజ్ ఐడి చూపించండి, ఏదైతే మీ కాలేజ్ ఐడి ఉంటుందో వ్యాలిడ్ ఐడి చూపిస్తే 2500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాము కాలేజ్ స్టూడెంట్స్ కి. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రీ హెల్మెట్ అనేది అరేంజ్ చేయగలుగుతాము. ఎందుకంటే స్టూడెంట్స్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది, వాళ్ళ లైఫ్ లో ఎదగాలనుకుంటున్నారు. సో ఈ టైంలోనే చాలా రఫ్ గా నడపాలని కోరికలు కూడా బాగుంటాయి, రైడింగ్ చేయాలని. సో రైడింగ్ చేయండి, మీ కంట్రోల్ ఎంత వరకు ఉందో అంత కంట్రోల్ పెట్టుకొని రైడింగ్ చేయండి. అట్ ద సేమ్ టైం వితౌట్ హెల్మెట్ డేర్ చేయడానికి. ఎందుకోసం అంటే వి నెవర్ నో, మనం ఎంత ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయినా కానివ్వండి, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మనకైతే ఎఫెక్ట్ అవుతుంది, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్ కూడా ఈక్వల్ గా సఫర్ అవుతారు. సో దానికోసమే గైస్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన యంగ్స్టర్స్ తోని ఎవరైతే ఇప్పుడు అంటే ఫస్ట్ బైక్, ప్రతి మనిషి ఫస్ట్ బైక్ అనేది సెకండ్ హ్యాండ్ బైకే ఉంటుంది. సో ఆ ప్రతి స్టూడెంట్ కి వాళ్ళ ఫస్ట్ బైక్ రిమోట్ ద్వారా అమ్మాలని కోరిక మాది.